దైవం మనుష్య రూపేణ, గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. ఇది ఒక వేదవాక్కు. వేదం అంటే వీటిటి యదం అని అర్థం. అంటే దీని గురించి ఖచ్చితంగా తెలుసుకోదగింది అని. ఈ వేదవాక్కు నుంచి పుట్టిన సినిమానే కలేజా. మరి అర్థం లేకుండా టైటిల్ పెట్టేయడానికి ఆయన మాటల దర్శకుడు కాదు, మాటల మాంత్రికుడు. ఆయన మాటల కొద్దీ మాయ చేయగలడు, సంచుల కొద్దీ పంచులేయగలడు. కానీ ఆయన టార్గెట్ పని చేయడం కాదు, పని చేయడం. ఆయన కరెక్ట్గా పెన్ ఉపయోగించి మనసు పెట్టి ప్రయోగం చేసిన సినిమానే కలేజా. ఆయన చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, కలేజా ఒకటి ఒక ఎత్తు. అప్పటి వరకు మహేష్ బాబుని చాలా క్యారెక్టర్లో చూసే ఉంటాం. కానీ ఆయనలో ఉన్న హ్యూమర్ని, కామెడీ టైమింగ్ని కరెక్ట్గా చూపించడంలో మాత్రం త్రివిక్రమ్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అయితే మూవీ థియేటర్లో పెద్దగా ఆడలేదు, కానీ టీవీలో మాత్రం రిపీట్స్లో చూసి. థియేటర్లో మూవీ చూస్తున్నప్పుడు ఏంట్రా దేవుడు అంటాడు, కాపాడాలంటాడు, 535 మంది సంఖ్య చెప్తే ఏంటిది మాకేంటిది అంటున్నా. డైరెక్టర్కి ఏం తెలియదేమో, నచ్చదొబ్బుతున్నాడు అనుకుంటాం. కొంత ఏజ్ వచ్చాక సినిమా మీద అవగాహన పెరిగాక అబ్బా మరీ మనం అనుకున్నంత వేస్ట్ ఏం కాదు, సినిమాలో మంచి విషయమే చెప్పాడు. అప్పట్లో మనకే అర్థం కాలేదు, ఆయన చెప్పాలనుకున్న పాయింట్ని కరెక్ట్గా మనకు బాగానే కన్వే చేశారు. ఒకే ఒక్క సీన్లో మొత్తం అంతా సినిమా ఏంటో అని చెప్పారు. దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది భయ్య. అడగడ పైన ఉండడు, నీలోను నాలోను ఇక్కడే ఉంటాడు. అవతలుడు సాయం కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు టాప్ మన బయటకు వస్తాడు, ఆడే దేవుడు అని ఆయన చెప్పాలనుకున్న పాయింట్ని క్లియర్గా చెప్పేశారు. అప్పుడు తెలిసింది గురూజీ మనం అనుకున్నంత చెత్త సినిమా ఏం తీయలేదు, మనకే ఆ టైంలో అర్థం కాలేదు. ఆయన ఈ మూవీ రిజల్ట్ చూసి ఇంటర్వ్యూలో మాట అన్నారు. నా ఉద్దేశం ఏంటంటే, ఒక మనిషి ఒక ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఎక్సెల్ అయినప్పుడు వాడే దేవుడు నాకు సంబంధించినంత వరకు. అది ఆయన చెప్పాలనుకున్నది. ఆయన మూవీ తీయడంలో ఫెయిల్ అవ్వలేదు, మనమే సినిమా సక్సెస్ చేయడంలో ఫెయిల్ అయ్యి. మంచి ప్రయోగం చేశాడు. మనమే మాకు ఈ ప్రయోగాలు వద్దు సామే, మాకు రొటీన్ కమర్షియల్ సినిమాలే కావాలని ఆయన కూడా నార్మల్ స్టేజ్కి తీసి. ఈ మూవీలో హీరోయిన్ అనుష్క క్యారెక్టర్ని కూడా నార్మల్గా ఏం డిజైన్ చేయలేదు. ఆ క్యారెక్టర్ నుంచి కూడా చాలా విషయం చెప్పారు మనకి. యద్భావం తద్భవతి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మనం అనుకున్న దాన్ని బట్టే ఉంటుంది. మహేష్ బాబు స్టార్టింగ్ కాల్లో వింటాడు, మీకు హీరో కలర్ డ్రెస్లో ఒక పర్సన్ కలుస్తారు, ఆ పర్సన్ వల్ల మీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి. అప్పటి నుంచి ఆ క్యారెక్టర్ నెగిటివ్గా అనుకుంటాడు కాబట్టి ఆయనకి అన్ని రివర్స్లో జరుగుతాయి. కానీ కట్ చేస్తే మహేష్ బాబు బతకడానికి కారణం అనుష్కనే. ఇంటర్వెల్లో మహేష్ డ్రైవింగ్ చేసే పొజిషన్లో లేడు, అక్కడ డ్రైవింగ్ వచ్చిన మనిషి అనుష్క ఒకరితే. ఇకపోతే ఇంటర్వెల్ బ్యాంక్ తర్వాత ఆ ఒక్క సీన్ పెట్టకుండా ఉంటే బాగుండు అనిపించింది. అదే మన హీరో ఏమనుకుంటే అది అయిపోద్ది కదా. దీనివల్ల మూవీ రాంగ్ వేలో జనాలకు అర్థమైంది. అక్కడ వేరే విధంగా ఆ సీన్ని కన్వే చేసి ఉంటే మూవీ రిజల్ట్ వేరేలా ఉండేది. అది మినహా మూవీలో కామెడీ, పంచులు, మాటలు, పాటలు, మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్, బాబు డ్రెస్సింగ్ స్టైల్ అంతా కిర్రాక్ అనిపిస్తుంది. ఇదంతా ఓకే. మూవీ స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది, హీరో వాటర్ కోసం ఫైట్ చేస్తాడు, ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు, గుర్రం ఎక్కడానికి ట్రై చేస్తాడు, అంతగా కింద పడిపోతాడు. ఓకే, అక్కడే ఒక బైక్ దొరికింది. పోనీ ఓకే, హీరోకి బైక్ దొరికింది అనుకున్నాను. అది ఒక్కిక్కే స్టార్ట్ అయిపోయింది. మరి ఒక్కసారికినా ఓకే, మూవీ అంతా అయిపోయింది. చివరిలో ఒక డైలాగ్ ఉంటుంది, స్వామి ఇది నీ దర్శనం, ఇది నిదర్శనం. అదే అలా మైండ్లో